హాయ్ అండి, జై శ్రీకృష్ణ. అందరికీ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. 36 సైజ్ బ్లౌజు పెద్దవాళ్ళదండి. అయితే ఇది నెక్ వచ్చేసి ఇలా పైకి ఉన్నప్పుడు చూడండి, ఈ విధంగా నెక్ పైకి ఉన్నప్పుడు మనం షోల్డర్ ఎంత తీసుకోవాలి, ఆర్మ్ డౌన్ ఎంత తీసుకోవాలి. షోల్డర్ ఎంత తీసుకుంటే ఆర్మ్ డౌన్ అనేది కరెక్ట్గా వస్తుంది. బ్యాక్ షోల్డర్ ఎంత తీసుకోవాలి, ఫ్రంట్ పెట్టినప్పుడు నెక్ జారకుండా ఈ షోల్డర్ కూడా ఎంత తీసుకోవాలి అనేది పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు అర్థమయ్యే విధంగా నేనైతే చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా తప్పకుండా ఫుల్ వీడియోనైతే చూడండి, ఓకేనా? మరి స్టార్ట్ చేసేద్దాం. అసలు ఈ బ్లౌజ్ ఏ సైజు అనేది చూసుకుందాం. చెస్ట్ కూడా నార్మల్గానే ఉంది, మరీ హెవీ చెస్ట్ ఉండకుండా. అండ్ ఇదిగోండి, ఈ బ్లౌజ్ ఏ సైజుది అనేది మనం ఒకసారి చెక్ చేసుకుందాం. ఈ చంక నుండి ఇదంతా క్లియర్ చేస్తూ ఈ చంక వరకు ఎంత అయితే మనకు లూజ్ ఉందో అదే మనకు చెస్ట్ కొలత. ఇదిగోండి ఎంత ఉంది, 18 ఇంచీలు ఉందండి. మనకు 18 ఇంచీలు ఉంది అంటే ఇది డబుల్ చేసుకుంటే 36, అంటే 36 సైజ్ బ్లౌజ్. ఇది 36. అయితే చెస్ట్ని బట్టి చూసుకుంటున్నారు, నడుమును బట్టి చూసుకోవట్లేదు అని కొందరు అంటున్నారు కదా. చెస్ట్ని బట్టి చూసుకుంటే నడుము అనేది ఆటోమేటిక్గా మనకు వచ్చేస్తుంది. నడుమును బట్టి చూసుకుంటే చెస్ట్ అనేది మనకు ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. సో మనం 4 ఇంచులు చెస్ట్ పెట్టుకోవచ్చు, 3 ఇంచులు చెస్ట్ పెట్టుకోవచ్చు. ఎంత పెట్టుకోవాలో మనకు అప్రాక్సిమేట్లీ తెలియదు. ఆ మెజర్మెంట్ బ్లౌజ్ ఉంటేనే వాళ్ళ మెజర్మెంట్ తీసుకుంటేనే మనకు నడుము కొలత ప్రకారము, చెస్ట్ కొలత ప్రకారం తీసుకోవచ్చు. కానీ ఇలాంటి బ్లౌజెస్ మనం కొలుచుకున్నప్పుడు, ఆది బ్లౌజ్ తోటి కొలుచుకున్నప్పుడు చెస్ట్ కొలతనే బెటర్గా ఉంటుంది, ఓకేనా? బిగినర్స్కి చాలా ఈజీగా అర్థమయ్యే టిప్స్ చెప్తాను, తప్పకుండా చూడండి. చాలా ఈజీగా మీకు అర్థమయ్యే విధంగా నేనైతే కటింగ్ చేస్తాను. ఇదిగోండి, ఇది బ్యాక్ ఓపెన్ కాకుండా ఈ 2 గోర్లు ఇక్కడ వేసి ఈ ఫోల్డింగ్ సైడ్ అయితే నేను బ్లౌజ్ కటింగ్ చేస్తున్నాను. అయితే ఈ నెక్ వచ్చేసి చాలా పైకి ఉందండి. అంటే ఇది 50+ వాళ్ళది. కొంచెం నెక్ వెనకాల ఎక్కువ వేసుకుంటారు, అంటే పైకి వేసుకుంటారు వాళ్ళు. సో అలాంటి వాళ్ళకి నెక్ ఇలా పైకి ఉన్నప్పుడు 36 సైజ్ వాళ్ళకి, పెద్ద వాళ్ళకి ఏ విధంగా మనం షోల్డర్ తీసుకోవాలి, ఏ విధంగా జారిపోకుండా మనం ఫ్రంట్ నెక్ని సెట్ చేయాలి అనేది నేను ఇప్పుడు చూపిస్తాను. చంక కింద కూడా ముడతలు రాకుండా వాళ్ళ ఆర్మ్ రౌండ్ కరెక్ట్గా వచ్చేలాగా ఎలా కట్ చేయాలి అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను, ఓకేనా? ఇప్పుడు ఖర్చుకి ఒక 1/2 ఇంచ్ ఈ విధంగా తీసుకుందాం. ఇప్పుడు బ్లౌజ్ లెంత్ వచ్చేసి కామన్గా మనం ఇలా కొలుచుకోవచ్చు, లేదు అంటే బ్లౌజ్తో కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ నుండి కరెక్ట్గా ఈ డాట్ వరకు ఎంత ఉందో ఒకసారి చూసుకోవాలి. 14 ఇంచులు ఉంది అంటే ఇక్కడ ఖర్చుకి తీసేసి 14 ఇంచుల దగ్గర మనం ఇలా మార్క్ చేసుకొని పైనకి ఖర్చుకు కూడా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి, ఇలా, ఓకే? ఇప్పుడు నెక్ కింద నుండి ఒకసారి నెక్ని మనం చెక్ చేసుకుందాం. ఇదిగోండి, ఇక్కడ ఖర్చు వదిలిపెట్టి ఇక్కడ ఇంత పైకి అయితే మనకు నెక్ వచ్చింది. అంటే మనకు 6 ఇంచెస్ అట్లా ఉండొచ్చు కిందకి. కామన్గా అయితే 4 ఇంచెస్ అలా ఉంటుంది, కానీ ఇది 6 ఇంచెస్ ఉంది చూడండి. 6 ఇంచెస్ దగ్గర మనం ఈ విధంగా ఒక లైన్ అయితే తీసుకుందాం. ఇది ఖర్చు, ఓకే? అయితే ఇప్పుడు ఏ సైజ్ బ్లౌజు 36 డివైడెడ్ బై మనకు 4, ఎందుకంటే 4 పార్ట్లు ఉంటుంది కదా. ఇది అంటే ఒక పార్ట్ 9 ఇంచెస్ వస్తుంది. అంటే 9 ఇంచెస్ దగ్గర మనం చెస్ట్ కొలత తీసుకోవాలి. ఈ విధంగా ఇక్కడ కూడా 9 ఇంచెస్ దగ్గర ఇలా చెస్ట్ కొలత తీసుకొని ఇక్కడ 2 ఇంచెస్ దగ్గర మనకు ఖర్చు అనేది తీసుకోవాలి. ఇదిగోండి, ఇక్కడ నుండి ఇలా స్ట్రైట్గా గీసుకుంటున్నాను, ఓకే? ఇప్పుడు డాట్ వచ్చేసి ఒక 4 ఇంచెస్ దగ్గర మనం ఈ డాట్ మార్కింగ్ చేసుకుందాం. ఇక్కడ కూడా 4 ఇంచెస్ దగ్గర డాట్ మార్కింగ్ చేసుకుందాం. అంటే ఈ ప్లేస్లో వచ్చింది. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ డాట్ అయితే ఖచ్చితంగా పెట్టుకోవాలి బ్యాక్ సైడ్. ఆ తర్వాత ఇక్కడ నుండి మనకు ఈ డాట్ పెడితే ఎంత అయితే మనకి ఇలా డౌన్ వస్తుందో ఆ డౌన్ అనేది మనం కట్ చేసుకోవాలి, ఇలా, ఓకే? ఈ డౌన్ కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకుంటే
మనకు బ్లౌజ్ అనేది ఈ ఇక్కడి సైడ్ కూడా ఎక్కువ క్లాత్ ఉండకుండా ముడతలు అనేటివి రావు, నీట్గా ఉంటుంది. అండ్ ఖర్చు కూడా కిందంగా కనబడకుండా ఉంటుంది. ఒక 1/2 ఇంచ్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలండి. ఓకే, ఇప్పుడు షోల్డర్ ఎంత తీసుకోవాలి, అలాగే ఆర్మ్ డౌన్ ఎంత తీసుకోవాలి. ఇలా నెక్ పైకి ఉన్న వాళ్ళకి మనం షోల్డర్ అనేది కొంచెం ఎక్కువగా తీసుకోవాలి. నెక్ డీప్ ఉన్న వాళ్ళకి షోల్డర్ తక్కువగా తీసుకోవాలి. ఎందుకు డీప్ ఉన్న వాళ్ళకి ఎక్కువ తీసుకోవాలి, ఇది డీప్గా ఉంటుంది కాబట్టి ఇదంతా ఓపెన్ ప్లేస్ ఉంటుంది. ఓపెన్ ప్లేస్ ఉన్నప్పుడు మనకు షోల్డర్ జారే అవకాశాలు ఉంటాయి కాబట్టి తక్కువ తీసుకోవాలి. ఇది క్లోజ్డ్గా ఉంటుంది అంటే కొంచెం కవర్ చేస్తుంది. ఇదంతా ఇంతవరకు కొంచెం క్లాత్ ఎక్స్ట్రా ఎక్కువ ఉంటుంది కాబట్టి కవర్ చేస్తుంది. అంటే మనకు షోల్డర్ అనేది ఎక్కువ తీసుకోవాలి. ఒకవేళ దీనికి కూడా మనం తక్కువ షోల్డర్ 5 ఇంచులే పెట్టుకున్నాం అనుకోండి, ఈ విధంగా ఫోల్డింగ్స్ అనేటివి వస్తుంటాయి. ఈ విధంగా ఇక్కడ కూడా ఫోల్డింగ్స్ అనేటివి వస్తుంటాయి అన్నమాట. సో ఏ దానికి ఎంత పెట్టుకోవాలో అంతే పెట్టుకోవాలి. ఒకవేళ ఎక్కువ నెక్ ఉన్న వారికి ఎక్కువ షోల్డర్ తీసుకొని తక్కువ నెక్ ఉన్న వాళ్ళకి తక్కువ షోల్డర్ తీసుకుంటే అస్సలు సెట్ కాదండి. మనం తక్కువ నెక్ ఉన్నప్పుడు షోల్డర్ అనేది ఎక్కువ తీసుకుంటుండాలి. ఓకేనా. ఇప్పుడు మనం షోల్డర్ కామన్గా 36 సైజ్కి కొంచెం ఎక్కువ ఉన్నప్పుడు 5.5 కానీ ఇంకా డీప్ ఉన్నప్పుడు 5 ఇంచెస్ కానీ తీసుకుంటాం, రైట్. కానీ ఇప్పుడు నెక్ అనేది ఇంత పైకి ఉన్నప్పుడు అంటే ఎంత నెక్ ఉంది, 7.5 నెక్ ఉంది. 7.5 నెక్ ఉన్నప్పుడు మనం ఎంత తీసుకోవాలి, 6 ఇంచెస్ షోల్డర్ తీసుకోవాలండి. ఇక్కడ 6 ఇంచెస్ తీసుకోవాలి. అలాగే ఖర్చుకు తీసేసి ఆర్మ్ రౌండ్ కూడా 6 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ కూడా 6 ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ చేసుకొని ఇదిగోండి ఈ విధంగా 6 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకున్నాం. మనం ఎంత తీసుకుంటాం, ఆర్మ్ డౌన్ కూడా 5.5 తీసుకుంటాం, కానీ ఇక్కడ 6 ఇంచెస్ తీసుకున్నాం. ఎందుకంటే నెక్ అనేది కొంచెం తక్కువగా ఉన్నప్పుడు మనం ఆర్మ్ డౌన్ అయినా ఎక్కువనే తీసుకోవాలి, మనం షోల్డర్ అయినా కానీ ఎక్కువనే తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుండి ఇదిగోండి ఒక 1 ఇంచ్ వేసుకొని ఈ ఆర్మ్ స్కేల్తోని ఈ విధంగా మనం రౌండ్ చేసుకోవాలి. ఓకే, ఇది 9 ఇంచెస్ ఉంది, ఇది 6 ఇంచెస్ తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు నెక్ విడ్త్ ఎంత తీసుకోవాలి. ఇప్పుడు ఒకవేళ మనకు ఆది బ్లౌజ్ కరెక్ట్గా ఉంది అని అంటే ఈ విధంగా మనం సెట్ చేసుకోవచ్చు. ఓకే, ఇలా ఇదిగోండి ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు. అయితే మీరు కొందరు ఏం చేస్తారంటే ఇక్కడ నెక్ అనేది తక్కువగా ఉన్నప్పుడు ఈ వెడల్పు అనేది ఎక్కువ తీసుకుంటే ఎక్కడ కూడా ఫోల్డింగ్స్ అనేటివి రావు. అలాగే ఇది ఒకవేళ తక్కువగా ఉందనుకోండి ఈ విడత్ అనేది మనకు ఎక్కువ అవుతుంది. సో ఇది తక్కువ తీసుకున్నప్పుడు మనం ఖచ్చితంగా ఇక్కడ ఎక్కువనే తీసుకోవాలి. ఇక్కడ వెడల్పు తీసుకున్నప్పుడు అక్కడ 1 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇక్కడ కరెక్ట్గా మనకు ఇంత వెడల్పు అయితే వచ్చింది. ఇదిగోండి ఇలా కరెక్ట్గా వేసుకుంటే ఇంత వెడల్పు వచ్చింది. సో ఇది ఖర్చుకు. ఇంత వెడల్పు ఉంది మనకు నెక్. అంటే వీళ్ళు బ్రాడ్గా తొరుగుతారు కానీ డీప్గా తొడగరు అని అర్థం. ఓకే, ఇదిగోండి ఇలా. ఇప్పుడు ఇక్కడ నుండి పట్టుకొని ఇక్కడ చూస్తే మనకు కరెక్ట్ ఖర్చు అనేది ఉంటుంది. ఇక్కడ నుండి కూడా మనం ఈ విధంగా పట్టుకొని చూస్తే ఇక్కడ కూడా మనకు కరెక్ట్గా చూసారు కదా, ఇక్కడ ఖర్చుకి తీసేస్తే ఇక్కడ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ కూడా మనం ఇక్కడ ఖర్చు తీసేస్తే ఇక్కడ ఖర్చు తీసేసాను, ఇక్కడ కూడా ఖర్చు తీసేస్తే ఇంత ఉంది. అంటే మనం ఇక్కడ వరకు మనం ఇలా వేసుకోవాలి. ఇందులో వచ్చిన రౌండ్ని ఈ విధంగా తీసుకోవాలి. అంటే ఇప్పుడు మనం కొలత ప్రకారం ఎంత తీసుకోవాలి, ఇక్కడనేమో 3 ఇంచెస్ తీసుకున్నాము, ఇక్కడ కూడా 3 ఇంచెసే తీసుకున్నాం, ఇక్కడ కూడా 3 ఇంచెసే తీసుకున్నాం. అంటే స్ట్రైట్గా మనం పైన 3 ఇంచెసే కింద 3 ఇంచెసే, మనం షోల్డర్ పైన కూడా 3 ఇంచెసే తీసుకున్నాం. ఒకవేళ నెక్ మాకు బ్రాడ్గా వద్దు అనుకున్న వాళ్ళకి ఇది పెరుగుతుందండి. బ్రాడ్ వద్దు అనుకున్న వాళ్ళకి ఇది 2.75 కానీ 2.5గా తీసుకున్నప్పుడు ఇక్కడ కూడా అంతే తీసుకోవాలి. ఇలా కొంచెం ఎక్కువగా తీసుకున్నాం అనుకోండి మళ్ళీ ఇక్కడ ముడతలు అనేటివి వస్తాయి. అందుకే సన్నగా లోతుగా రావాలి అనుకున్న వాళ్ళకు. ఎందుకంటే ఇది చిన్నగా ఉన్నప్పుడు మనకు షోల్డర్ అనేది జారిపోదు కాబట్టి ఇక్కడ బ్రాడ్ తీసుకున్నా కానీ నో ప్రాబ్లం. ఫ్రంట్ పార్ట్లో ఒక 1/2 ఇంచ్ 1/2 ఇంచ్ కానీ 1/4 ఇంచ్ కానీ మనం తక్కువ చేసి నెక్ సైడ్ కట్ చేసుకుంటే షోల్డర్ అనేది జారదు. ఓకే, ఇప్పుడు వీళ్ళ ఆర్మ్ రౌండ్ ఎంత ఉందో మనం ఒకసారి చెక్ చేసుకుందాం. ఇదిగోండి ఇక్కడ నుండి ఆర్మ్ రౌండ్ని ఒకసారి చెక్ చేసుకుందాం.
8.5 ఉంది. 8.5 ఆర్మ్ రౌండ్ వచ్చిందా లేదా ఒకసారి చెక్ చేసుకుందాం. ఒకవేళ రాకుంటే ఎక్కడ తక్కువ చేసుకోవాలి అనేది నేను చూపిస్తాను. చూసారా అండి, ఎగ్జాక్ట్గా మనకు 8.5 వచ్చింది. నేను అసలు ఇప్పటి వరకు ఆర్మ్ రౌండ్ కూడా నేను చెక్ చేసుకోలేదు, అయినా కానీ మనకు పర్ఫెక్ట్ ఆర్మ్ రౌండ్ అయితే వచ్చింది. చూసారు కదా. సో ఈ కొలత మనకు కరెక్ట్గా ఉంటుంది. మనం ఎక్కడ కూడా చేంజెస్ చేయలేదు. మనం 6 ఇంచెస్ తీసుకున్నాం, ఇది కూడా 6 ఇంచెస్ తీసుకున్నాం, అంతే. మనకు కరెక్ట్గా మనకు వాళ్ళ ఆర్మ్ రౌండ్ వచ్చేసింది. ఈ కటింగ్ ఎక్కడ కూడా ఫోల్డింగ్స్ రాదు, నీట్గా కూడా ఉంటుంది. మీకు ఎక్కడ అర్థం కాలేదు నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. ఒకవేళ అర్థమైంది అనుకుంటే కూడా కామెంట్ బాక్స్లో చెప్పండి. ఒకవేళ అర్థమైతే కుట్టి ఒకసారి మీరైతే చూడండి, తప్పకుండా మీకు పర్ఫెక్ట్ కటింగ్ అయితే ఇది వస్తుంది. ఓకేనా. ఇది పార్ట్ 2 ఫ్రంట్ పార్ట్ నేను మీకు ఈజీ మెథడ్లో మళ్ళీ ఒక వీడియోలో పోస్ట్ చేస్తాను. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, హై పాయింట్స్ ఇవ్వండి. మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా. జై శ్రీకృష్ణ.